ఎస్ లక్ష్మణ్ గారు, ఇవాళ ఆ తెలుగు రాష్ట్రాల్లో కూడా యూరియా కొరత ప్రధాన సమస్యగా ఏర్పడుతోంది. మరి యూరియా కోసం ఇటు అనేక మంది రైతులు కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తోంది. మరి యూరియా కోసం ఆ క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మరి సకాలంలో యూరియా ఇవ్వక రైతులందరూ కూడా నానా అవస్థలు పడుతున్నారు. మరి ఇందుకు ప్రధాన సమస్య ఏంటంటారు? వర్షాలు బాగా పడుతూ ఉన్నందువలన వరి నాట్లు కానీ లేదా ఇతర పంటలు కానీ బాగా అధిక సంఖ్యలో వేసే అవకాశం ఉంది. దానివలన రైతులు యూరియా ముందే కొనుక్కొని పెట్టుకోవాలి అనేటువంటిది ఆలోచిస్తారు. అయితే యూరియా గురించి మనము అసలు ఎవరు సప్లై చేస్తారు, దాని విధానాలు ఏంటంటే కేంద్రమే పూర్తి బాధ్యత ఇక్కడ ఉండేది రాష్ట్రం కంటే. కేంద్రం అన్ని రాష్ట్రాలకు కూడా అలాట్మెంట్ చేసి ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడి నుంచి ఆయా రాష్ట్రాలకు అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని సహకార సొసైటీలు అంటే వ్యవసాయ సొసైటీలకు కూడా వస్తాయి, పంపిణీ జరుగుతుంది. అలాగే రైతులకు అమ్మేటువంటి వ్యాపార సంస్థలు కూడా అమ్ముతాయి. ఇది ఇప్పుడు వస్తున్న ఆరోపణ ఏమిటంటే కేంద్రము తగినంతగా పంపలేదు తెలంగాణకు, కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల వైపు దృష్టి పెట్టి వాళ్ళకు ఎక్కువగా పంపిస్తుంది, తెలంగాణకు అన్యాయం చేస్తున్నది అన్నది వస్తున్నది. అంటే ఇప్పుడు దాదాపు 5.5 లక్షల టన్నులు 5.5 లక్షల టన్నుల సరఫరా చేయాల్సి ఉంటే 3 లక్షల వరకే సరఫరా చేశారు. తర్వాత సరఫరా ఆగిపోయింది. 8 లక్షల టన్నులకు కాను 5.5 లక్షలు సరఫరా అయింది. ఇంకా దాదాపు 3 లక్షల టన్నుల యూరియా తెలంగాణకు అందలేదు. చిన్న విషయం అది. 3 లక్షల టన్నులు అంటే మరి ఏమైపోతుంది, ఇంకా డిమాండ్ పెరిగిపోతుంది. రైతులకు అర్థమవుతుంది, త్వరగా పడి కొనుక్కోకపోతే మళ్ళీ దొరకదు అనేటువంటి ఉద్దేశంతో ఎరువులు అమ్మేటువంటి దుకాణాల మీద పడుతున్నారు, అలాగే వ్యవసాయ సొసైటీల మీద పడుతున్నారు, రాత్రి మగులు క్యూలలో నిలబడుకుంటున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకురావడానికి మరి కేంద్రము ఎందుకు దాని మామూలుగా ఏంటంటే ఏ రాష్ట్రం యొక్క డిమాండ్ ఏంటి, ఆ డిమాండ్ మేరకు వాళ్ళు పంపించడము. అదే ఎందుకు మళ్ళీ యూరియాలో సబ్సిడీ ఇస్తుంది కేంద్రం, అందువల్ల కేంద్ర కంట్రోల్లో వెళ్ళింది. ఈ డీలర్లు ఏం చేస్తున్నారు, షాపుల్లో బ్లాక్లో అమ్ముతున్నారు. ఎలా వచ్చింది అక్కడికి అంటే రకరకాల మార్గాల్లో వాళ్ళు బ్లాక్లో అమ్మడానికి తయారయ్యారు. ఇప్పుడు ఈవెన్ వ్యవసాయ సొసైటీలకు వచ్చేదాన్ని కూడా ఆ వ్యాపారస్తులు ముందుగా వాళ్ళతో అండర్స్టాండింగ్ వచ్చేసి ఎరువుల వ్యాపారులు అవి తీసుకెళ్ళి ఎక్కువ రేట్లకు అమ్మడం. ఇది కూడా కరెక్ట్ అయిన విధానం కాదు. సరిగా మానిటరింగ్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెయ్యాలి. ఇలా బ్లాక్లో అమ్మకాలని ఆపాలి. ఖచ్చితంగా అక్కడ పోలీసులు ఉంటున్నారు. ఎక్కడైతే ఎరువుల దుకాణాల దగ్గర క్యూలు ఉంటున్నాయో అక్కడ పోలీసులు ఉంటున్నారు. రాత్రి పగలు కాపలా ఉండి యూరియా తీసుకెళ్తున్నారు. యూరియా బస్తాలు తక్కువ ఉండేది మెయిన్ ప్రధాన సమస్య. అందుకని పార్లమెంట్ దగ్గర కూడా తెలంగాణకు సంబంధించిన ఎంపీలందరూ కూడా ధర్నా కూడా చేశారు. ఇది రాజకీయం వైపు వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. అరే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేటువంటి ఆలోచన చేయడానికి అవకాశం లేదు. కేంద్రం అందరినీ సమానంగా చూడాల్సిందే. మరి అదే చూడండి డిఫరెన్స్. ఇక్కడ వీళ్ళు తెలంగాణ నుంచి ఏమంటున్నాం మనం, అదే ఆంధ్రప్రదేశ్కు మరి ఎందుకు సఫిషియెంట్గా యూరియా పంపించారు పక్కన ఉన్న రాష్ట్రానికి? అక్కడంటే మీరు పొత్తులో ఉన్నారనా, కూటమి ప్రభుత్వం ఉందనా, ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉందనా అంటే అయితే ఈ విషయంలో మాత్రం బీజేపీ అంగీకరించడం లేదు. తగినంతగా అందాయి కాకపోతే బ్లాక్లో అమ్మేసుకుంటున్నారు, రైతులకు అన్యాయం జరుగుతుందంటే అసలు కారణం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏమి చెప్పినా కూడా రైతులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత అయితే కేంద్రానికి.